హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను పాస్తా నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసి అందులో ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఏది పాస్తా తీసుకున్నామో దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ పాస్తా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, పాస్తా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్లో నుంచి స్ట్రైనర్తో పక్కకు తీసి పెట్టేసుకోవాలి. సో మనం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా తనిగా ఉంటుంది పాస్తా, అందుకని. సో మొత్తం పక్కన తీసి పెట్టేసుకున్నాక ఒక ఆనియన్, టమాటో, కొంచెం గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత గార్లిక్ వేసుకొని అందులోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది కదా, మిక్సీలోకి పట్టింది, అది కూడా వేసుకోవచ్చు. సో ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాము కదా. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర పాస్తా మసాలా ఉంటే పాస్తా మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోలేదు. సో అన్నీ మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం రెడీ చేసుకున్న పాస్తా కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవడమే. లాస్ట్లో టేస్ట్ చూసి సర్వ్ చేసుకోవడమే. దీంతో పాటు కొంచెం కెచప్ కూడా యాడ్ చేశాను, కొంచెం టొమాటో కెచప్, కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేశాను. మొత్తం వేసేసి మనం బాగా ఒకసారి కలబెట్టేసేసుకొని అంతే, సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ పాస్తా రెడీ. పాస్తా బాగా కుక్ అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది, వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.